ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరికీ కూడా మరి హ్యాపీ ఉమెన్స్ డే, ప్రత్యేకమైన రోజుగా ఈ స్త్రీలను నిన్నటి దినమున మరి జరిగించిన దేవునికి స్త్రీలరా మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. స్త్రీ ఎంత చక్కటి ఆత్మీయముగా ప్రార్థనతో బలముగా ఎదుగుతూ ఉన్నావో అన్ని శోధనలు మన జీవితంలో రావచ్చు, కానీ భయపడవద్దు. ఎందుకంటే ఎక్కడైతే మనం మన ట్రైనింగ్ ఏంటంటే చక్కటి బలంగా దేవుడు మన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలా అద్భుతముగా దేవుని సన్నిధిలో నిలబడతాం. రెండు మొక్కలు నిజంగా నేను కూడా ఒక స్త్రీగా దేవుడు నన్ను ఎంతగానో అన్నిటిలో కూడా కష్టపడ్డాను. దేవుడు తప్పకుండా కష్టాన్ని కూడా దేవుడే నాకు నేర్పాడు. కుటుంబాన్ని కట్టుకోవటంలో, బిడ్డలను కట్టుకోవటంలో, తర్వాత నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటంలో, నా యొక్క సంఘమును కూడా ప్రభువు నాకు ఇస్తాడని నేను అనుకోలేదు. కానీ దేవుడు నాకు మంచి సంఘాన్ని కూడా ఇచ్చాడు. మంచి సేవా పిలుపును ప్రభువు నాకు ఇచ్చాడు. నాతో దేవుడు చెప్పిన ఒకటే ఒక మాట, అందరూ నిన్ను ఒకవేళ స్త్రీవని నిన్ను బలహీనపరుస్తున్నారు, స్త్రీ సేవ చేయటం ఏంటి అని అనేకులు నన్ను తిట్టారు. నేను కూడా స్త్రీగా సేవ చేయడానికి నేను కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే కొన్ని వాక్యాలు చూసి కానీ మనుషులది కానీ ప్రభువు నాతో అన్నాడు, అందరూ నిన్ను స్త్రీలాగా చూస్తున్నారు, కానీ నేను నిన్ను ఒక పురుషునిలాగా చూస్తున్నాను. ఎవరు పిలిచినా ఎవరి సమస్థానంలో నువ్వు చేసేదాను కాదు, లేదా ఎవరి చేతి కింద నువ్వు పనిచేసేదాన్ని కాదు. కేవలము నీ చేతి కింద అనేకులు పనిచేసేవారు ఉంటారు, కానీ నీవు మాత్రం నా చేతి కిందే పనిచేస్తావు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కార్యమునే అదే నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే సేవామట్లో నన్ను ప్రభువు నిలబెట్టాడు, ఆయన పిలుపులో నన్ను నిలబెట్టాడు. మీ అందరి వాక్యం వింటున్నా, ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, స్త్రీని అని బలహీనపడబాకండి, నా వల్ల ఏం కాదు అని బలహీనపడబాకండి. ప్రభు చిత్తంలో ఉన్నట్టయితే, ప్రభు పిలుపులో ఉన్నట్టయితే తప్పకుండా ప్రతి స్త్రీని శ్రమ వెనుక చక్కటి అద్భుతమైన ఆయన వాడుకునే విధానం మన జీవితంలో, ఆయనకి మనం నమ్మకంగా జీవించినట్టయితే, ఆయనకి నచ్చిన ప్రవర్తన మన జీవితంలో ఉన్నట్టయితే తప్పకుండా ప్రభు మనందరిని ఎన్నుకుంటాడు. ఏదో ఒక రీతిలో ప్రభు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎందుకో దేవుడు నాకు ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఆయన 5వ వచనాన్ని ప్రభు నా మనసులో ఉంచారు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుడు ఈ భారమును, ఈ యొక్క మాటలు నా జీవితంలో, నా నోట్లో ఉంచాడు. ఎందుకంటే రాత్రి వేళ కలుగు భయం. ఈరోజు ఉదయకాలం కదా, మనము ఈ రాత్రి ఎంత భయపడుతున్నామో చాలామంది నాతో చెప్తారు, రాత్రి అవుతుందంటే నాకు భయం వేస్తుంది. నాకు కూడా ఒక్కోసారి రాత్రి అవుతుందంటే భయం కలుగుద్ది. ఎందుకో ఎన్నో టెన్షన్స్, నిద్ర పట్టదు, ఏదేదో ఆలోచనలు, సంఘం మీద నాకెందుకో సంఘం ఇలా అవుతుంది, అందరు వెళ్ళిపోతున్నారని బాధపడుతూ ఉంటాను. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? రాత్రి వేళ కలుగు భయంను, ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో రాత్రులు మిమ్మల్ని భయపెట్టిస్తున్న ఏ పరిస్థితుల నుంచైనా ప్రభు ఈ ఉదయకాలముని విడిపించబోతున్నాను అని చెప్తూ, పగటి వేళ ఎగురు బాణముకైనను, పగటి వేళ వచ్చే నిందలకైనను, ఇంకా చీకటిలో సంచరించే తెగులుకైనను, ఆ చీకటిలో ఎలాంటి తెగుళ్ళు సంచారం చేస్తున్నా వాటి కోసం మనం ఏం చేయొద్దంటాం? మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవద్దు. ఎన్ని రోగాలు మన శరీరాన్ని తాకుతున్నాయా, ఎన్ని బలహీనతలు మన శరీరాన్ని తాకుతున్నాయా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు మన శరీరాన్ని తాకుతున్నాయా, వీటన్నిటి నుంచి దేవుడు ఈరోజు మంచి వాగ్దానం చేస్తున్నాడు. అవి చీకటిలో ఉన్నా, రాత్రి మనల్ని బాధ పెట్టినా, తర్వాత ఏంటంట మధ్యాహ్నం పాడు చేసే రోగాలకైనా మనం భయపడద్దు. ఎందుకంటే
వీటన్నిటిని జయించిన మన పరిశుద్ధాత్మ దేవుడైన మన ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. ఆయన రోగమును జయించాడు. ఆయన చీకటిని వెలుగుగా చేశాడు. మధ్యాహ్నం పాడు చేసే రోగములన్నీ కూడా ఆయన శిలువ మరణములో తొక్కబడ్డాయి. కాబట్టి మనకొచ్చే ఏ రోగమైనా సరే మనం భయపడవద్దు. అందుకే అంటున్నాడు, పాడు చేయే రోగాలు అవన్నీ వస్తూనే ఉంటాయి, ఏమవుతాయమ్మా? పోతూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు రాత్రిళ్ళు భయపెడుతున్న ప్రతి భయము, రాత్రి నిద్ర పట్టక కలవరాలు, గలిబిలి, పిచ్చి కలలు ఎన్ని వస్తాయి అని బాధపడుతున్నావో వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు నీకు విడుదల ఇస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆయన విడుదల కలుగునుగాక. మూడోది ఏంటంటే, నిజంగా మధ్యాహ్నం ఎలాంటి వ్యాధుల చేత నిజంగా మనం ఒక్కోసారి మంచం మీద పడుకుంటాం కానీ లెగలేం కదా. కీళ్ళ నొప్పులు లెగనయ్యవు, కాళ్ళు నొప్పులు లెగనయ్యవు, శరీర నొప్పులు లెగనయ్యవు. కానీ కొద్దిసేపు నడిచిన తర్వాత వాటంతటికి అవే మాయమైపోతుంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నువ్వు భయపడవద్దు. తప్పకుండా దేవుడు మన ప్రతి పరిస్థితి, రాత్రి ఏం భయపెట్టిస్తున్నా, రాత్రికాల సమయంలో ఏది వచ్చి మనల్ని చెడగొడుతున్నా తప్పకుండా దేవుడు మనకి ధైర్యంనిస్తాడు, తోడుగా ఉంటాడు. ఆయన కార్యం మన జీవితంలో చేస్తాడు. ఎటువంటి రోగమునైనా కల్వరి సిలువలో ఆయన విరిచేసిన దేవుడు మనతో ఉండగా మనం భయపడవద్దు. ఆమెన్ చెప్పండి అందరూ. మంచిది. ఈ వాక్యంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ స్వస్థత కలుగునుగాక, మంచి దర్శనములు విడుదలవునుగాక, మీ భయములన్నీ దూరం అయిపోవునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, ఈ వాక్యం వింటున్న ఈ ఉదయకాలము ప్రతి బిడ్డను దర్శించండి. ఏ వ్యాధి బాధ పెడుతుంటే దాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. రాత్రి భయపెడుతున్న కలల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. మధ్యాహ్నం పాడు చేసిన రోగములను యేసు నామములో కల్వరి శిలువలో బంధిస్తూ ప్రభా, వారికి మంచి ధైర్యమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానం ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని ఈ రోజంతా తోడైండునుగాక. ఆమెన్.